ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు, కానీ అందరికీ అరుణాచలం వెళ్ళే అదృష్టం దక్కదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అరుణాచలం అనేది మనిషి నిర్ణయంతో వెళ్ళే క్షేత్రం కాదు, పరమశివుడు పిలిస్తేనే వెళ్ళగలిగే దివ్యక్షేత్రం. ఈ ఒక్క మాటను విన్న ప్రతి భక్తుడి గుండెల్లో ఒక ప్రశ్న పుడుతుంది: నన్ను కూడా అరుణాచలేశ్వరుడు పిలుస్తాడా? శాస్త్రాలు చెబుతున్న ఒక అద్భుతమైన సత్యం: కోటి జన్మల పుణ్యం లేకుండా అరుణాచలం అనే పేరు కూడా చెవిలో పడదు. విన్నా మనసులో భక్తి కలగదు. భక్తి కలిగినా వెళ్ళాలనే సంకల్పం రాదు. సంకల్పం వచ్చినా ప్రయాణం పూర్తి కాదు. ఎందుకంటే అరుణాచలం చేరుకోవడం మన ప్రయత్నం కాదు, పరమశివుని అనుగ్రహం. సాక్షాత్తు అగ్నిలింగంగా వెలిసిన ఈ మహాపర్వతాన్ని ఒకసారి దర్శించినా జీవితమే మారిపోతుందని మహర్షులు చెప్పారు. ఇంకా ఆ పవిత్రమైన గిరికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 100 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని స్వయంగా పరమశివుడే ప్రకటించాడు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక కల్పన కాదు, స్కాంద పురాణంలో మహర్షులు వెల్లడించిన పరమసత్యం. అయితే అరుణాచలగిరి ప్రదక్షిణకు ఇంతటి మహిమ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ ఒక్క ప్రదక్షిణ జన్మజన్మల పాపాలను కరిగిస్తుందని అంటారు? ఈరోజు పరమశివుడు గౌతమ మహర్షికి ఉపదేశించిన ఆ మహారహస్యాన్ని భక్తి న్యూస్ ద్వారా తెలుసుకుందాం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల ప్రవేశం జీవితాన్ని మార్చే క్షణం. శ్రోతలారా, పరమశివుడు గౌతమ మహర్షితో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఆ మాట వినగానే గుండె ఒక్కసారి ఆగిపోతుంది. ఆయన ఇలా అడు: ఒక జీవుని జీవితాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు, అరుణాచల ప్రవేశానికి ముందు, అరుణాచల ప్రవేశం తరువాత. ఈ మాటలో ఎంతటి ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందో తెలుసా? ఒక మనిషి అరుణాచలం వెళ్ళాడా లేదా, అంతే, అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి అది ఒక కొలమానం అవుతుంది. ఎందుకంటే అరుణాచలం చేరుకోవడం అంటే శివుని అనుమతి లభించినట్టే. అది ఒక టికెట్ కొనుక్కుని వెళ్లే ప్రయాణం కాదు, ఒక ప్లాన్ వేసుకుని చేసే టూర్ కాదు, అది పరమేశ్వరుడు రాసిన పిలుపు. అందుకే పెద్దలు ఇప్పటికీ ఒక మాట చెబుతారు: అరుణాచలం పిలిస్తేనే వెళ్ళగలం. ఆ పిలుపు వచ్చినప్పుడు అడ్డంకులు తొలగిపోతాయి, సాధ్యం కానివి కూడా సాధ్యమవుతాయి. ప్రయాణానికి డబ్బు లేకపోయినా, సమయం లేకపోయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చివరికి అరుణాచలేశ్వరుడే తన భక్తుడిని తన దగ్గరకు చేర్చుకుంటాడు. గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి? అరుణాచలం చేరుకున్న ప్రతి భక్తుడు తప్పకుండా చేయాల్సిన ఒక మహాపుణ్యకార్యం ఉంది. అదే గిరి ప్రదక్షిణ. చాలామంది ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ నడవడమే అనుకుంటారు. కానీ శాస్త్రం చెప్పిన అసలర్థం వేరు. అంటే సంపూర్ణంగా, దక్షిణ అంటే భగవంతుని కుడివైపున ఉంచుకుని భక్తితో ప్రయాణించడం. మీరు ఏ ప్రదేశంలో ప్రారంభిస్తారో అదే ప్రదేశానికి తిరిగి చేరాలి. మొత్తం ప్రయాణంలో అరుణాచల పర్వతం మీ కుడివైపునే ఉండాలి. అప్పుడు మాత్రమే దానిని సంపూర్ణ గిరి ప్రదక్షిణ అంటారు. కానీ ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. ఆ కొండ చుట్టూ తిరుగుతున్నానని అనుకుంటున్న భక్తుడు నిజానికి సాక్షాత్తు పరమశివుని చుట్టూనే తిరుగుతున్నాడు. ఎందుకంటే అరుణాచలం అనేది సాధారణమైన పర్వతం కాదు, అది శివుడి అగ్నిలింగ స్వరూపం. అక్కడ ఉన్న ప్రతి రాయి, ప్రతి దూరతి ధూళి రేణువు, ప్రతి గాలి స్పర్శ, ప్రతి అడుగుస్తి అడుగు శివతత్వంతో నిండి ఉంటుంది. అందుకే అరుణాచలగిరి ప్రదక్షిణను నడిచే యజ్ఞం, జీవించే ప్రార్థన, మోక్షానికి తీసుకెళ్లే దివ్య మార్గమని మహర్షులు వర్ణించారు. శివుడు ప్రకటించిన అద్భుతమైన వరం, పరమశివుడు స్వయంగా ఇచ్చిన ఒక అద్భుతమైన వరాన్ని వినండి. ఆయన ఇలా ప్రకటించాడు: కలియుగంలో అరుణాచలగిరికి ప్రదక్షిణ చేసిన ప్రతి భక్తుడికి 100 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం, 100 వాజపేయ యాగాలు చేసిన వాజపేయ యాగాలు చేసిన ఫలితం నేనే ప్రసాదిస్తాను. ఒక్కసారి ఆలోచించండి. ఒక అశ్వమేధ యాగం చేయాలంటే రాజులు కూడా వణికిపోయేంత మహాయజ్ఞం. అలాంటి 100 అశ్వమేధ యాగాల ఫలితం ఒక భక్తుడు భక్తితో చేసిన గిరి ప్రదక్షిణకు లభిస్తుందని సాక్షాత్తు పరమశివుడే ప్రకటించాడు. అంటే అరుణాచలం ఎంతటి మహాక్షేత్రమో మనం ఊహించగలమా? కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. ఎందుకు కోట్ల జన్మల పుణ్యం లేకుండా అరుణాచలం వెళ్ళలేరని మహర్షులు చెప్పారు? అహంకారంతో వెళ్ళిన వారిని అరుణాచలం నిజంగానే అంగీకరించదా? అరుణాచలంలోకి అడుగు పెట్టడానికి కావలసిన అసలు అర్హత ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.